మై గాడ్ ఆర్స్లీ హిల్స్ లో ఇప్పుడు సిచ్యువేషన్ ఇది. ఓకే ఇది ఎలా ఉంది రూమ్ అదిరిపోయింది కదా. ఈ వెళ్ళే ఆర్స్లీ హిల్స్ ఘాట్ రోడ్ లో పులులు కూడా ఉన్నాయంట, వాళ్ళు చూసారంట. అక్కడ చూడండి ఈవినింగ్ వైపు అయితే స్టార్ట్ అయింది. క్లౌడ్ అయితే ఫామ్ అయిపోయింది కొండపైన. కాసేపట్లో మనల్ని తాకబోతుంది క్లౌడ్. మనకు ఆ కొండ కనిపించింది కదా, ఇప్పుడు మొత్తం కొండ కవర్ అయిపోయింది చూడండి. మొత్తం అసలు ఏం లేదు, ఫుల్ ఫాగీగా మారిపోయింది. పాడు గజల పాడు. మాట నీ నోట పలకాల శిలక. చూడండి ఆ చెట్టు నాటిన సంవత్సరం వచ్చి 1859లో. వైల్డ్ యానిమల్స్ తిరిగే అవకాశం ఉంది. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ గుడ్ ట్రావెలర్ ఫ్రమ్ తిరుపతి. సో ఈరోజు అయితే మనం ఆర్స్లీ హిల్స్ వెళ్ళిపోతున్నాము. చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాను ఆర్స్లీ హిల్స్ వెళ్ళాలని. సో ఆర్స్లీ హిల్స్కి ఈ రోజుకి అయితే టైం దొరికింది మనకి. సో ఆర్స్లీ హిల్స్లో ఎక్కడ ఉండాలి, రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, స్టేస్ ఎలా ఉన్నాయి, కాస్ట్ ఎంత బడ్జెట్ అవుతుంది, ఏమనేది అంతా క్లియర్ కట్గా మాట్లాడదాం. ప్రస్తుతం నేనైతే తిరుపతి నుంచి ఆర్స్లీ హిల్స్ అయితే బయలుదేరాను. ఆర్స్లీ హిల్స్ అనేది తిరుపతి నుంచి జస్ట్ 140 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో మీరు ఎవరైనా తిరుపతికి వచ్చినప్పుడు వెకేషన్ కోసం టైం ఉంటే సో ఆర్స్లీ హిల్స్ కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఆర్స్లీ హిల్స్కి ఆంధ్ర ఊటీ అని కూడా పేరు. సో ప్రస్తుతం మనమైతే ఆర్స్లీ హిల్స్కి వెళ్తున్నాము. క్లైమేట్ కూడా ఆర్స్లీ హిల్స్కి వెళ్తున్నప్పుడు ఉన్నట్టుండి సడన్గా మారిపోయింది. నిన్నటి నుంచి డీజిల్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా క్లౌడ్స్ అయితే ఫామ్ అయ్యాయి మౌంటైన్స్ మీద. మీకు ఇంకా సర్ప్రైజ్ కూడా ఉంది, వెయిట్. అక్కడ చూస్తున్నారు కదా, మొత్తం తిరుపతి కొండలన్నీ కూడా మేఘాలతోటి అలంకరించబడ్డాయి, కప్పబడి ఉన్నాయి అనడం కరెక్ట్ కాదేమో. సో అంత అద్భుతంగా ఉంది చూడడానికి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఇటు సైడ్ ఇవన్నీ కూడా చంద్రగిరి దగ్గర ఉన్నటువంటి కొండలు. మొత్తం క్లౌడ్ ఫార్మేషన్ అయితే అయిపోయింది. అక్కడ కనిపిస్తుంది కదా, అది చంద్రగిరి కోట. ఓకే, ఇంకొక సర్ప్రైజ్ ఉంది, వెయిట్. సో ఈ వెహికల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది మనం ఎవరితో ట్రావెల్ చేస్తున్నాము ఈరోజు. ఎస్కే బాబు సార్, సందీప్ అన్నయ్య, మేమందరం కలిసి ఆర్స్లీ హిల్స్ వెళ్తున్నాం. సో ట్రిప్ అయితే అదిరిపోద్ది. వెయిట్, ఆన్ బోర్డ్ అయిపోయి జర్నీని అయితే షురూ చేసేద్దాం. జర్నీని అయితే షురూ చేసాం. ఇక్కడ నుంచి ప్రతి సీన్ ఒక క్లైమాక్స్లా ఉండబోద్ది. సో వీడియోని మాత్రం మిస్ అవ్వద్దు, లాస్ట్ వరకు చూడండి. ట్రిప్లో మీకు చాలా సర్ప్రైజెస్ అయితే ఉండబోతున్నాయి. శ్రీనివాస మంగాపురం దగ్గర మన కార్కి అయితే ఫిల్అప్ చేస్తున్నాము, ఫుల్ ట్యాంక్. నియర్ బై 47 లీటర్స్ అయితే పట్టింది, 4580 రూపీస్. ప్రస్తుతం మనం శ్రీనివాస మంగాపురం అయితే దాటుతున్నాం. రంగంపేట అయితే క్రాస్ చేసి మనం బాక్రాపేట ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాం. క్లైమేట్ కూడా అదిరిపోయింది. ఇక్కడ నుంచి జర్నీ అయితే చాలా బాగుండబోతుంది. బాక్రాపేట ఫారెస్ట్లో అలా క్రూజ్ చేస్తున్నాం. ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఘాట్ రోడ్లో వచ్చేవాళ్ళు, నైట్ టైం జర్నీస్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా రండి, స్లోగా. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ బ్లైండ్ టర్నింగ్స్ అయితే ఉంటాయి. సో సేఫ్టీ మ్యాటర్స్. బాక్రాపేట ఫారెస్ట్ అయితే దాటి ఒక చిన్న టిఫిన్ సెంటర్ ఉంది పక్కనే. బ్రేక్ఫాస్ట్ చేయడానికి కోసం అయితే ఆపాం. అలసంద వడలే. సో ఈ రూట్లో ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు ఇది వచ్చేసి మా ఫేవరెట్ టిఫిన్ సెంటర్. దీనికోసం ఇక్కడ ఆపాం. ఇడ్లీ, వడ, కారం, సాంబార్, చట్నీ అదిరిపోయింది. క్లైమేట్ అయితే మాత్రం అదిరిపోయింది. బాబా టైం వచ్చి ఇప్పుడు 11 అయితే అవుతుంది. సో ఇప్పటికి తిన్నాం బ్రేక్ఫాస్ట్. కడుపులో కొంచెం ఇంధనం పడిన తర్వాత ప్రశాంతంగా ఉంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. తలకోన వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి రైట్ సైడ్లో వెళ్ళాలి, 25 కిలోమీటర్. ఇక్కడ సర్కిల్ కనిపిస్తుంది కదా, ఈ సర్కిల్ నుంచి రైట్ వెళ్తే మనం బాక్రాపేట ఊర్లోకి వెళ్ళి అక్కడ నుంచి తలకోన అయితే వెళ్ళిపోవచ్చు. ఇది ఇక్కడ నుంచి మనకైతే 4 లైన్ స్టార్ట్ అవుతుంది. ఈ హైవే నెంబర్ వచ్చేసి NH71. నియర్ బై మదనపల్లి వరకు అయితే ఈ రోడ్ అయితే ఇలాగే కంటిన్యూ అవుతుంది. మన జర్నీ అలా కంటిన్యూ అవుతుంది. సో చూస్తుండగానే మనం పీలేరు వరకు అయితే వచ్చేసాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పీలేరు. సో మనం పీలేరుని అయితే స్కిప్ చేసి ఇదే హైవేలోనే కంటిన్యూ అయిపోతున్నాం మదనపల్లికి. ఆర్స్లీ హిల్స్కి వెళ్ళాలంటే ఫస్ట్ మనం మదనపల్లికి వెళ్ళాలి. మదనపల్లి వెళ్ళిన తర్వాత అంగళ్ళు, అక్కడ నుంచి ఆర్స్లీ హిల్స్. ఈ మౌంటైన్ బ్యూటీని అయితే మీకు ఖచ్చితంగా చూపించాల్సిందే. ఆన్ ద వే అయితే ఒక బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ అయితే స్పాట్ చేసాం. సో హైవేకి పక్కన అలాగే వచ్చిన షార్ట్ బ్రేక్ కూడా తీసుకున్నాం కాఫీకి. బాబా సూపర్గా ఉంది. ఇది అయితే అదిరిపోయింది. నేచర్ మధ్యలో హైవే పైన మౌంటైన్ వ్యూ తోటి ఇలాంటి కూల్ క్లైమేట్లో వేరే లెవెల్. అన్నయ్య, రాయలసీమ సైడ్ ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు కదా, ఎలా అనిపించింది? రోడ్లు, మౌంటైన్స్, హిల్ వ్యూ
ఫస్ట్ టైం అంటే చాలా సార్లు వచ్చాను కానీ ఇంత డీటెయిల్డ్గా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయలేదు. ఫస్ట్లో చెప్పాలంటే ఫుడ్ నెక్స్ట్ లెవెల్, లాల్ సలాం కొట్టాలి. ఎక్కడ తిన్నా కూడా టేస్టీ ఫుడ్. అసలే డైట్లో ఉన్నాను, డైట్ని తీసి పక్కన పెట్టేసి తినేయాలనిపించారు. అఫ్కోర్స్ అలాగే తినేస్తున్నాను అనుకో. లవింగ్ టు ద కోర్ రాయలసీమ. థ్యాంక్ యూ. చిన్న షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు చలో స్టార్ట్ అవుతాం. లెట్స్ గో టు హార్స్లీ హిల్స్. ఇదిగోండి, ఇప్పుడే లైట్గా డీజిల్ అయితే అవుతుంది. ఉన్నట్టుండి క్లైమేట్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. కలికిరి దాటాక మనం ఒక టోల్ గేట్ని అయితే క్రాస్ చేస్తాం. ఈ టోల్ గేట్ నేమ్ వచ్చేసి గండబోయినపల్లి. జస్ట్ మనం ఇప్పుడే మదనపల్లికి అయితే 8 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉన్నాము. సో మనం మదనపల్లి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ఫస్ట్ మదనపల్లి రైల్వే స్టేషన్ రోడ్ ఒకసారి చూడాలి కాబట్టి, సో మన బాయ్స్కి మదనపల్లి రైల్వే స్టేషన్ ఒకసారి చూడాలని ఉంది. అందుకోసం అని చెప్పి మదనపల్లి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. మదనపల్లి రైల్వే స్టేషన్ నేమ్ వచ్చేసి మదనపల్లి రోడ్. ఇక్కడే ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు రెనోవేషన్ అయితే అవుతుంది రైల్వే స్టేషన్. ఇది స్టార్ట్ అయిపోయాం మదనపల్లి రైల్వే స్టేషన్ అయితే చూసి. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం అంగళ్ళు వెళ్తున్నాము. అంగళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనం కదిరి రోడ్లో వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మనకు ఒక ఆర్చ్ అయితే కనిపిస్తుంది, హార్స్లీ హిల్స్ ఆర్చ్. దాని నుంచి మనం అయితే లోపలికి వెళ్ళాలి. ఇందాక మేము కుక్కను చూసాము. అసలు ఆ కుక్క, దాని కాళ్ళు ఎంత పొడుగు ఉన్నాయి బాబా. కుక్క ఆ కాళ్ళు అంత పొడవున్న కాళ్ళు కుక్కను చూడడం నేను ఫస్ట్ టైం. హౌండ్స్ అంటారు వాటిని, రాజ్యపాలెం హౌండ్. కానీ మేము హైవే నుంచి కాకుండా అంగళ్ళకి చిన్న విలేజెస్ నుంచి అయితే వెళ్తున్నాము. మదనపల్లి రోడ్ నుంచి అంగళ్ళకి షార్ట్ కట్లో చిన్న విలేజెస్ అయితే ఉంటాయి. మళ్ళీ మనమైతే హైవేకి కనెక్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఇప్పుడైతే మనం అనంతపురం కదిరి రోడ్లో అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి హార్స్లీ హిల్స్ నియర్ బై 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మదనపల్లి నుంచి హార్స్లీ హిల్స్కి వెళ్ళాలి అనుకుంటే హార్స్లీ హిల్స్కి ఎలా రీచ్ అవ్వాలో చెప్తాను చూడండి. హార్స్లీ హిల్స్ అనేది మదనపల్లి నుంచి అనంతపురం వెళ్ళే రూట్లో ఉంటుంది. కరెక్ట్గా మదనపల్లి దాటిన ఒక 15 కిలోమీటర్స్ రావాలి. అంగళ్ళకి వచ్చి అంగళ్ళ నుంచి అనంతపురం రూట్లోకి వచ్చిన తర్వాత మీకు ఎగ్జాక్ట్గా గాండ్లమడుగు అనే ఒక విలేజ్ వస్తుంది. అంగళ్ళ నుంచి మేబీ 5 కిలోమీటర్స్ అరౌండ్ సంథింగ్. సో ఆ గాండ్లమడుగు అనే ఊరికి వచ్చిన తర్వాత అనంతపురం రోడ్లో నుంచి లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి. సో ఇటు సైడ్ నుంచి మనం వచ్చాం. ఇటు సైడ్ నుంచి వస్తే ఇది మదనపల్లి రోడ్ అనమాట. మదనపల్లి టు అనంతపురం రోడ్డు. ఇది గాండ్లమడుగు అనే విలేజ్. ఈ విలేజ్ దగ్గర ఈ ఆర్చ్ అయితే కనిపిస్తుంది. ఈ ఆర్చ్ గుర్తుపెట్టుకోండి, హార్స్లీ హిల్స్. మీకు ఏ డౌట్ ఉన్నా జీపీఎస్ కూడా పెట్టుకోవచ్చు. జీపీఎస్ పెట్టుకుంటే నేరుగా తీసుకెళ్ళిపోద్ది. ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే హార్స్లీ హిల్స్. ఇప్పుడు దాని పైకి వెళ్తున్నాం మనం. ఇది వచ్చేసి హార్స్లీ హిల్స్ క్రాస్ అని పిలుస్తారు కాండ్లమడుగులో. హార్స్లీ హిల్స్ క్రాస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇంకొక ఆర్చ్ అయితే కనిపిస్తుంది. ఈ ఆర్చ్ లోపల నుంచి వెళ్ళాలి. యాక్చువల్గా మదనపల్లి నుంచి రావాలి అనుకుంటే మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒక బస్సు ఆపరేట్ చేస్తున్నట్టున్నారు హార్స్లీ హిల్స్కి. సో మీకు ఓన్ వెహికల్ ఉంటే చాలా ఈజీ అనమాట. ఓన్ వెహికల్ ఉన్నా ఏదన్నా సరే మీరు ఈ కాండ్లమడుగు అనే విలేజ్కి వచ్చిన తర్వాత హార్స్లీ హిల్స్ క్రాస్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. మీరు జీపీఎస్ అయినా పెట్టుకుని రావచ్చు, నెట్వర్క్స్ అవి పనిచేస్తాయి. రెండోది, లేదు మనకు ఓన్ వెహికల్ లేదు, అప్పుడు ఎట్లా రావాలి అంటే ఇక్కడ కాండ్లమడుగు వచ్చిన తర్వాత షేర్డ్ క్యాబ్స్ అయితే ఉన్నాయి. షేర్డ్ క్యాబ్స్ అంటే ఏంటంటే షేర్ ఆటో లాగా. మీరు కనుక 4-5 మంది ఉంటే వాళ్ళు 600 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు పెద్ద కార్కి. లేదు చిన్న కార్ కంటే కనుక ఇన్ బిట్వీన్ సమ్వేర్ అరౌండ్ 500 అట్లా ఛార్జ్ చేస్తారు. లేదు మనుషుల లెక్క వెళ్ళాలనుకుంటే అప్పుడు 10 మెంబర్స్ అట్లా కనుక ఉంటే పర్ హెడ్ 60 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో అది స్టార్ట్ అయ్యాం మనం హార్స్లీ హిల్స్కి అయితే. ఇక్కడ ఒక టోల్ గేట్ ఉంది. కార్ వచ్చేసి 100, ఆటో 70, 2 వీలర్ 50 అండ్ బస్ అయితే కనుక 200. స్కానర్. ఇక్కడ నుంచి 9 కిలోమీటర్స్ అప్ హిల్ అయితే ఉంటుంది. మొత్తం 9 కిలోమీటర్స్ కూడా ఘాట్ సెక్షన్.
రైట్ సైడ్ వ్యూ అయితే కేక పుట్టించింది అసలు. అప్ హిల్ ఎక్కుతున్నాం. హార్స్లీ హిల్స్లో అయితే ఇప్పుడే ఇంతకుముందే కాసేపటి క్రితం వర్షం అయితే పడింది. మొత్తం రోడ్లన్నీ వెట్టిగా ఉన్నాయి. బయట నుంచి స్మెల్ అయితే మొక్కల స్మెల్ అదిరిపోయింది. పాడు గజల పాడు. నా మాట నీ నోట పలకాల శిలక. కమాన్ కమాన్. చిలక చిలక చిలక. రాక్షసుడైనా పేరు చాలు నా హృదయం నిన్నే వేడింది. నే మనిషిని కానే నిర్జీవపు రాజునిలే, కంప్యూటర్ కాముడునే, పిల్లల్లోని ఎదునే మింగే సునకం సింహాన్నే. దిస్ ఈజ్ వాట్ వీ విల్ డూ. లైఫ్ బోర్ కొట్టినప్పుడు మమ్మల్ని మేము ఎంటర్టైన్ చేసుకుంటూ ఉంటాం క్రేజీగా. బా 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 బా. దేర్ సి గంగోత్రి లేక్. ఈ బ్యూటిఫుల్ హార్స్లీ హిల్స్ మధ్యలో అయితే ఒక చిన్న బ్యూటిఫుల్ లేక్ అయితే ఉంటుంది. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అయితే ఉంటుంది. ఒకసారి నా సరౌండింగ్స్ అంతా చూపిస్తాను చూడండి. గంగోత్రి లేక్. ఇక్కడ వచ్చేసి జింకలు, కణుతులు, దుప్పులు అట్లాంటివి కూడా ఉన్నాయంట. కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అందులోనూ మాకు కింద ఒక విషయం చెప్పారు, అట్లాంటి వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి. ఇంకొక విషయం ఏం చెప్పారంటే ఈ హార్స్లీ హిల్స్ దగ్గర పులులు తిరుగుతున్నాయని కూడా కింద స్థానికులు అయితే చెప్తున్నారు. సో కొంచెం సోలోగా ట్రావెల్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ట్రావెల్ చేయండి. కింద మాకు స్థానికులు ఏం చెప్పారంటే ఈ వెళ్ళే హార్స్లీ హిల్స్ ఘాట్ రోడ్లో పులులు కూడా ఉన్నాయంట, వాళ్ళు చూసారంట. సో మరి అది నిజమో అబద్ధమో తెలియదు. సో కొంచెం వచ్చేవాళ్ళు ఎవరైనా బైకర్స్ కానీ అట్లా ఏదైనా ఉంటే లేట్ నైట్స్ కానీ ఎర్లీ మార్నింగ్స్ కానీ సోలో రైడర్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక కొంచెం కేర్ఫుల్గా రండి. మన వాళ్ళు అయితే ఫుల్ చిల్ అయిపోయారు. ఈ ప్లేస్ చూసిన తర్వాత మొత్తం అట్రాక్ట్ అయిపోయి ఫోటోలు వీడియోలు అందులో పడిపోయారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇది బా ఏమైనా ప్రశాంతత ఉందో అసలు. ఈ లేక్, ఈ చెట్లు మొత్తం ఇవంతా కూడా జామాయిల్ అంటారు కదా, యూకలిప్టస్ ట్రీస్. ఇప్పుడున్న చెట్లన్నీ మొత్తం అవే, మొత్తం జామాయిల్ స్మెల్ వస్తుంది. అసలు ఈ లేక్ అయితే నేను వదిలి వెళ్ళలేకపోతాను, అంత బ్యూటిఫుల్గా ఉంది. స్టార్ట్ అయ్యాం, ఇంకా 3 కిలోమీటర్స్లో మనం పైకి అయితే రీచ్ అవుతాం. చాలా విషయాలు అయితే మాట్లాడాలి. స్టే ట్యూన్. గాలి ఎంత మంచి గాలి తెలుసా. వెల్కమ్ టు హార్స్లీ హిల్స్. పైకి అయితే వచ్చేసాం. పైకి వచ్చి మన కార్ని అయితే పార్క్ చేసి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది, అమేజింగ్ వ్యూ పాయింట్. ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్ కూడా జరిగాయి. ఆ ప్లేస్ని అయితే చూద్దాం. క్లైమేట్ చూసారు కదా ఎలా ఉందో. మరి ఈ క్లైమేట్కి ఇది లేకపోతే ఎలా. సో వేడిగా మిరపకాయ బజ్జీలు అయితే చేయించాం. సో అదిరిపోయింది. బజ్జీని అయితే తినేసాక మనమైతే గాలికొండ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. సో దీని గురించి చాలా మాట్లాడాలి. మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ హార్స్లీ హిల్స్. ఓకే, కోతులు హార్స్లీ హిల్స్. ఇక్కడైతే మనకు ఒక సెల్ఫీ పాయింట్ ఉంది. ఇటు సైడ్ నుంచి అయితే మనం సన్సెట్ని అయితే బ్యూటిఫుల్ సన్సెట్ని చూడొచ్చు. కానీ ఈరోజు మనకు సన్సెట్ అయితే కనిపించదు, ఎందుకంటే మొత్తం అంతా కూడా వెదర్ క్లౌడీగా ఉంది. ఇక్కడ అయితే ఒక బ్యూటిఫుల్ 180 degrees ల్యాండ్స్కేప్ అయితే చూడొచ్చు. వర్షం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. కాసేపట్లో వర్షం పడే అవకాశం కూడా ఉంది. ఈ వెదర్కి కనుక లైట్గా డిజిల్ అయిందంటే వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది ఉన్న వైబ్. ఈ ప్లేస్ తర్వాత వద్దాం, ఎందుకంటే ఈవినింగ్ సన్సెట్ అయితే కనుక మోస్ట్ బ్యూటిఫుల్ సన్సెట్ని అయితే మనం చూడొచ్చు. కొంచెం క్లౌడీగా ఉంది కాబట్టి సన్ అయితే కనిపించట్లేదు. సో ఇప్పుడు మనమైతే వేరే వ్యూ పాయింట్కి వెళ్తున్నాం, అక్కడ కలుద్దాం. ప్రస్తుతం మనం హార్స్లీ హిల్స్లో ఉన్న ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ వ్యూ పాయింట్ నేమే హార్స్లీ హిల్స్ వ్యూ పాయింట్. చూసారా ఎలా ఉందో నేచర్ మొత్తం.
కొంచెం ముందుకు వచ్చాక ఇలాంటి వాచ్ టవర్ ఉంటుంది. ఈ వాచ్ టవర్ లోపలికి అయితే మనకు ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంటుంది. పైకి వచ్చాక వాచ్ టవర్ ఉంటుంది. వాచ్ టవర్ నుంచి వ్యూ అయితే ఇది అమేజింగ్ వ్యూ. అండ్ మార్నింగ్ మనం సన్ రైజ్ని కూడా చూడొచ్చు. ఇంకొకసారి చూడండి. ఇప్పటిదాకా మేమైతే లంచ్ చేయలేదు. లంచ్ చేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడే వర్షం పడి ఆగినట్టు ఉంది కదా కాసేపటి కిందటే. ఇక్కడ వాటర్ ఉన్నాయి చూడండి. మొత్తం అసలు మంచి స్మెల్. ఓకే, క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది గాయస్. ఇప్పుడైతే మనం లంచ్ చేసి దగ్గరలో ఉన్న జూ పార్క్కి వెళ్దాం. పక్కనే జూ పార్క్ ఒకటి ఉంటుంది. జూ పార్క్ కూడా విజిట్ చేద్దాం. అక్కడ ప్లాంట్స్ అవి చాలా బాగుంటాయి. హార్స్లీ హిల్స్లో ఫుడ్ అనేది ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఇక్కడ అమృత రిసార్ట్ అని ఉంటుంది, హరిత వాళ్ళది అది. సో ఇక్కడైతే మనం లంచ్ చేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 3:15 దాకా అవుతుంది. మన కార్ని అయితే ఇక్కడ పార్క్ చేసాం. ఇది రెస్టారెంట్. ఇది ఏపీ టూరిజం రెస్టారెంట్. లోపలికి వెళ్ళి యాక్చువల్లీ లంచ్ కంప్లీట్ అయిపోయిందంటే ఫ్రైడ్ రైస్ మాత్రం అవైలబుల్ ఉందన్నారు. చూద్దాం. ఇది రెస్టారెంట్. ఇవి ఫుడ్ ప్రైజెస్ హరిత రిసార్ట్లో. ఈ రెస్టారెంట్లో నన్ను ఒక ఫోటో అయితే బాగా అట్రాక్ట్ చేసింది. ఆ ఫోటో చూడండి. హార్స్లీ హిల్స్ 180 degrees వ్యూ, కంప్లీట్ వ్యూ. అది పైనుంచి తీసారు, చాలా బాగుంది. వచ్చింది అక్కడ మన వాళ్ళు ఇద్దరు గోబీ ఫ్రైడ్ రైస్, నేను వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. సో ఇది లంచ్ అయితే కంప్లీట్ అయింది. లంచ్ అయితే చాలా బాగుంది. మన రెస్టారెంట్కి ఆపోజిట్లోనే ఒక చిన్న జూ పార్క్ ఉంటుంది. సో ఆ జూ పార్క్ కూడా విజిట్ చేద్దాం. ఇది కూడా మంచి టైం అనేది స్పెండ్ చేయొచ్చు లోపల. హార్స్లీ హిల్స్ అనేది ఏ ప్రాంతం నుంచి ఎంతెంత డిస్టెన్స్ ఉన్నదని తెలిపే బోర్డు అయితే ఇది. మదనపల్లి అనేది సెంటర్లో ఉంటుంది. ఓకే, చాలా నియర్ బై ఉంటుంది. ఇది మదనపల్లి నుంచి 30 kilometers, తిరుపతి నుంచి అయితే 148, చిత్తూరు నుంచి 130, హైదరాబాద్ నుంచి 535 kilometers, చెన్నై 280, బెంగళూరు వచ్చేసి 140 kilometers. ఇక్కడ 164 సంవత్సరాల నీలగిరి చెట్టు అయితే ఉంటుంది లోపల. అది విజిట్ చేద్దాం. హార్స్లీ హిల్స్కి ఆ పార్క్ ఉంది కదా, పార్క్ పక్కనే ఏనుగు మల్లమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. ఏనుగు మల్లమ్మ టెంపుల్ అనేది చాలా చాలా ఫేమస్. బస్ స్టాండ్ ఆపోజిట్లోనే ఉంటుంది ఏనుగు మల్లమ్మ టెంపుల్. తప్పకుండా విజిట్ చేయండి. అయితే చాలా చాలా బాగుందండి. ఇంత పైన ఉన్నా సరే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తారు టెంపుల్. సేవ్ ట్రీస్, సేవ్ వాటర్. లోపలికి వెళ్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా 164 సంవత్సరాల నీలగిరి చెట్టు. ఆ చెట్టు నాటింది ఎవరు? WVH హార్స్లీ. ఈ హార్స్లీ హిల్స్ని ఎవరైతే కనుక్కున్నారో ఆయనే. జింకలు అసలు చాలా దగ్గరగా ఉన్నాయి. పిల్లలు ఉన్నాయి 2. ఒరే, కోతి కూడా దిగింది ఇప్పుడే ఒకటి. లోపలికి వెళ్ళడానికి టికెట్ అయితే ఉంటుంది 25 rupees. లోపలికి వచ్చాక పార్క్ అయితే అదిరిపోయింది, మిస్ అవ్వద్దు. చాలా చాలా బాగుంది. ఇక్కడ లోపల వైల్డ్ లైఫ్ కూడా ఉంది, చూద్దాం. ఇక్కడ వచ్చేసి బోటింగ్ కూడా ఉంటుంది లోపల. ఈము బర్డ్, ఈ భూమి మీద అత్యంత భారీ పక్షుల్లో ఇది కూడా ఒకటి. ఆస్ట్రేలియా. పీకాక్స్ ఉన్నాయి చూడండి. ఇదిగోండి పీకాక్. మొత్తం కుందేళ్ళు, వైట్ ర్యాబిట్స్. ఇవి భలే ముద్దుగా ఉన్నాయి ఇవి. ఇక్కడ చూడండి వుడెన్ బ్రిడ్జ్ ఉంది. అదైతే క్లోజ్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి, ఎందుకంటే మన వాళ్ళు ఎక్కి తొక్కి మొత్తం నాశనం చేసినట్టున్నారు దాన్ని. నక్షత్ర తాబేళ్ళు అయితే ఉన్నాయి లోపల, ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఇండియా. ఇదిగో నక్షత్ర తాబేళ్ళు. ఇక్కడ కూడా ఉన్నాయి కానీ చిన్న చిన్న పిల్లలు ఇవి. ముందుకు వెళ్తే ఇక్కడ ఓల్డ్ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంటుంది, దాన్ని చూడడానికి వెళ్తాం. ఒకప్పుడు బ్రిటిషర్స్గా ఉన్న కలెక్టర్లు వాళ్ళు అంతా ఇక్కడ వచ్చి స్టే చేసేవాళ్ళు అప్పట్లో. ఇక్కడ ఒక వాచ్ టవర్ ఉంటుంది. పైకి వెళ్ళి ఒకసారి విజువల్స్ చూద్దాం. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది, చూస్తూ ఉండిపోవచ్చు. ఇదే హార్స్లీ గారు కట్టిన గెస్ట్ హౌస్ అప్పట్లో బ్రిటిషర్స్ హయాంలో, బిల్ట్ ఇన్ 1871. ఇలా వెళ్ళాలి ఆ చెట్టుకి, 165 సంవత్సరాల యూకలిప్టస్ ట్రీకి ఇలా వెళ్ళాలి. ఇది ఆ చెట్టు. ఇంత పెద్ద, ఇది ఆ చెట్టు.
ఓ అమ్మా ఎంత ఉందిరా బాబు. మహావృక్ష పురస్కార్ ప్లాంటెడ్ బై హార్స్లీ WVH. చూడండి ఆ చెట్టు నాటిన సంవత్సరం వచ్చి 1859లో. గ్రిత్ 5.3 మీటర్స్ మొత్తం. ఈ చెట్టుని చూడండి, ఈ చెట్టు చాలా ప్రత్యేకమైనది. 2 చెట్లని అతికించారనమాట, ట్రీ ఫ్యూజన్. అది మిస్ చేసుకోవద్దు. ఇక్కడ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంది కదా, ఫారెస్ట్ గెస్ట్ హౌస్ నుంచి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇది. ఇక్కడ ఆ బోర్డు కూడా ఉంటుంది పైన. నెక్స్ట్ ఇక్కడ మానస సరోవర్ అని ఒక చిన్న లేక్ ఉంటుంది. ఆ లేక్లో బోటింగ్ కూడా ఉంటుంది, వెళ్ళి చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మానస సరోవర్ అని ఒక చిన్న లేక్ ఉంటుంది. ఆ లేక్లో బోటింగ్ కూడా ఉంటుంది, వెళ్ళి చూద్దాం. కోతి ఇక్కడ వీళ్ళు ఏదైనా ఫుడ్ తీసుకుంటే అవన్నీ ఇక్కడ కూర్చొని ఉన్నాయి. ఇక్కడ కూర్చొని వీళ్ళ దగ్గర నుంచి ఫుడ్ లాక్కని వెళ్ళిపోతున్నాయి. ఎన్ని లాక్కెళ్ళాయి మొత్తం? ఎన్ని ఐస్ క్రీమ్లు లాక్కెళ్ళాయి కోతులు? అయినా కూడా మీరు మళ్ళీ బయటనే తింటున్నారు. సరే తిన్నారు కానీ ఆ పేపర్స్ అన్నీ ఆ డస్ట్బిన్లో వేసేయండి అన్న. లేకపోతే మీ అందరినీ లోకుల కాకులు ఆంటీకి పట్టించేస్తా, జాగ్రత్త. లోకుల కాకులు. కోతి ఇక్కడ వీళ్ళు ఏదైనా ఫుడ్ తీసుకుంటే అవన్నీ ఇక్కడ కూర్చొని ఉన్నాయి. ఇక్కడ కూర్చొని వీళ్ళ దగ్గర నుంచి ఫుడ్ లాక్కని వెళ్ళిపోతున్నాయి. ఎన్ని లాక్కెళ్ళాయి మొత్తం? ఎన్ని ఐస్ క్రీమ్లు లాక్కెళ్ళాయి కోతులు? అయినా కూడా మీరు మళ్ళీ బయటనే తింటున్నారు. సరే తిన్నారు కానీ ఆ పేపర్స్ అన్నీ ఆ డస్ట్బిన్లో వేసేయండి అన్న. లేకపోతే మీ అందరినీ లోకుల కాకులు ఆంటీకి పట్టించేస్తా, జాగ్రత్త. లోకుల కాకులు. ఇక్కడ ముసళ్ళు ఉంటాయి. ఇక్కడ క్రొకడైల్ పార్క్ ఆల్రెడీ ఉంది, ఒకటి పడుకొని ఉంది. అక్కడ పడుకో ఉంది కదా, అదే ముసలే. నాకెందుకు ఎప్పుడు ముసలిని చూసినా ఒకటే ఫీలింగ్, ఏ రోజు చూసినా అది నోరు తెరుచుకునే ఉంటుంది ఇలా ఇలా అని. ఫస్ట్ టైం మూసుకుంది, అది నోరు మూసుకుంది. అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే. వ్యూ అయితే మాత్రం అద్దిరిపోయింది, మామూలుగా లేదు అసలు. చాలా చాలా బాగుంది అండ్ చాలా ప్రశాంతంగా ఉంది. నిజంగా చెప్తున్నానండి, లేక్ అయితే మాత్రం అద్దిరిపోయింది, చాలా చాలా బాగుంది. ఇది మానస సరోవర్ లేక్. సరదాగా బోటింగ్ చేయడానికి ఫ్యామిలీస్ తోటి బోట్లు అయితే ఉన్నాయి. రెస్ట్ తీసుకోవడానికి ఇలాంటి డెస్క్లు అయితే ఉన్నాయి. అక్కడ బండలు కూడా ఉన్నాయి. ఎక్కడ ఇష్టం వస్తే అక్కడ కూర్చోవచ్చు. మేమైతే ఒక మంచి ప్లేస్ ఎత్తుక్కుంటున్నాం కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి. అది ఓ మంచి ప్లేస్ చూసుకొని ఇక్కడ కాసేపు ఆసనం అయితే వేసాను. లేక్ చాలా బాగుంది. బోటింగ్ చేయాలనుకుంటే పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్. చాలామంది హార్స్లీస్ని టూరిజం స్పాటే కాదు, ప్రీ వెడ్డింగ్ షూట్కి ఓకే ది బెస్ట్ స్పాట్. ఇందాక నుంచి ఒక విషయం ఇన్స్టాగ్రామ్లో ఒక మ్యాటర్ ఏంటంటే, నిన్న ఒకటి ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూస్తాం. అలాంటి దరిద్రాలన్నీ మాకే తగులుతాయి ఎందుకో. ఆ రీల్ చూసినప్పటి నుంచి ఆ రీల్ని ఎలా రీక్రియేట్ చేయాలో తెలియక చాలా బాదుకుంటున్నాం. అది ½ an hour నుంచి నవ్వుతూనే ఉన్నాం అసలు దాని గురించి తలుచుకొని. అది అయితే ఒక చిన్న బ్రేక్ తీసుకొని గాలికొండ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. మన వాళ్ళు అక్కడ ఆల్రెడీ నా కోసం వెయిటింగ్. మరి నైట్ స్టే సంగతి ఏంటి అంటే, నైట్ స్టే మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే 2 దారులు ఉన్నాయి. 2 దారులు ఏంటంటే, ఒకటి APTDC కాటేజెస్ ఉన్నాయి. APTDC వెబ్సైట్లో లాగిన్ అయ్యి బుక్ చేసుకోవచ్చు. నేనైతే వచ్చేసాను గాలిబండ వ్యూ పాయింట్ దగ్గరికి. గాలిబండ గాలికొండ 2 ఒకటే అనుకోండి. ఇది చూడండి, ఇవన్నీ ఉన్నాయి చూడండి, క్యాస్టిల్ విండ్ ఇక్కడంతా. ఇది ఈవినింగ్ వైబ్స్. మళ్ళీ మనం ఈ గాలిబండ వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. ఈవినింగ్ అయితే అవుతుంది, అద్దిరిపోయింది వ్యూ అయితే. అక్కడ సన్సెట్ అవుతుంది చూడండి. కానీ జనాలు కొంచెం ఆలోచించాలి ఇక్కడికి వచ్చే టూరిస్టులు. ఓకే, ఇక్కడ ఇంత పెద్ద డస్ట్బిన్ పెట్టారు, ఇక్కడ కాదని మళ్ళీ అక్కడంతా వేస్తున్నారు పేపర్లు. అది చాలా బాధగా ఉంది మనసుకి, చూస్తుంటేనే అసలు బాధ వేస్తుంది. ఇంత మంచి టూరిస్ట్ ప్లేసు
ఎంత ఆర్గనైజ్ చేసినా ఏం చేసినా మనం కూడా మన ఎఫర్ట్ అనేది కొంచెం పెట్టి ఇటువంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మన సెల్ఫిష్నెస్ కాకుండా తిని ఎక్కడ పడితే అక్కడ వేసేయడం కాకుండా ఇట్లాంటి డస్ట్బిన్లు వేస్తే అట్లీస్ట్ ఇట్లాంటి టూరిస్ట్ ప్లేసెస్ చూడడానికి కొంచెం నీట్గా ఉంటాయి. ఫర్దర్గా ఎవరైనా కొత్త ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లాంటి ప్లేస్లు చూసి ఏందబ్బా ఇంత మంచి ప్లేస్ వీళ్ళు ఇలా చేసుకుంటున్నారు అనేటువంటి ఇది లేకుండా ఉంటుంది. నేను చూశాను బయట స్టేట్స్ నుంచి చాలామంది టూరిస్టులు అయితే ఈ ప్లేసెస్కి అయితే వస్తున్నారు. గైస్ ఎవరైనా సరే ఈ వీడియో ఇప్పుడు చూస్తుంటే గుర్తుపెట్టుకోండి, నాట్ ఓన్లీ హియర్, ఎక్కడైనా సరే మీరు ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా కొంచెం ఆలోచించండి. మీరు ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా కొంచెం ఆలోచించండి. కొంచెం ఆలోచించి చెత్తని కొంచెం టైం పట్టినా సరే డస్ట్బిన్లో తీసుకుపోయింది. వాటర్ బాటిళ్ళు, వాటర్ ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్లు, బిస్కెట్ కవర్లు ఇట్లాంటివన్నీ కూడా తినేసేట జస్ట్ లైక్ దే ఆర్ థ్రోయింగ్. ఓకే, అట్లా చేస్తే మనమే కదా మన ప్లేస్ని మళ్ళీ మనమే నాశనం చేసుకుంటాం. ప్రాబ్లం ఏంటంటే వర్షం పడింది అనుకోండి, ఇక్కడ ఈ వాటర్ ఫ్లోతో పాటు కిందకి వెళ్ళిపోతాయి. కిందకి వెళ్ళిపోయి పొలాల్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే 4300 అడుగులు ఎత్తులో ఉన్నాం. సో ఇక్కడ నుంచి ఫ్లో అయిపోయి కిందకి వెళ్ళిపోయి పొలాల్లోకి వెళ్ళిపోతాయి. ప్లాస్టిక్ కవర్ ఉంటే ఆ లేయర్ పైన పడిందంటే భూమిలోకి నీరు ఇంకదు. ప్లాస్టిక్ మీద కొన్ని రీసెర్చెస్ ఉన్నాయి, అవి చదివితే చాలా భయం వేస్తుంది. ఇదేంటంటే ప్లాస్టిక్ కరగడానికి, ఎత్తు లోపల కరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొన్ని డికేట్స్ పడుతుంది. ఓకే, ఆ డికేట్స్ అంటే కూడా అది కూడా ప్రాపర్గా కరుగుతుందంటే కరగదు. సో అంత డేంజర్ అదంతో. ఇప్పుడు ఈ గాలికొండ ఉంది కదా, సారీ గాలిబండ, ఈ గాలిబండ వ్యూ అనేది ఎలా ఏర్పడింది అనేది ఇక్కడ చిన్న ఇది ఉంది చూడండి. సాధారణంగా నీటి వలన రాయి కోతకు గురి కావడం మనం చూస్తుంటాం, కానీ దేశంలోనే మొట్టమొదటిసారిగా అది సౌత్ ఇండియాలో 4312 అడుగులు ఎత్తున్న ఈ ఆంధ్ర ఊటీగా ఉండేటువంటి ఈ ప్లేస్కి వచ్చేసి ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన ఈ రాయి కొన్ని వందల సంవత్సరాలుగా గాలి వలన కోతకు గురైంది. ఓకే, ఎరోజనైజ్డ్ స్టోన్, ఇది విండ్ ఎరోజనైజ్డ్ స్టోన్. అది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. వాటర్కి కరుగుతుంది స్టోను, కోతకు గురవుతుంది, బట్ గాలికి కూడా కరుగుతుంది అనేది కొత్త విషయం. అది మేబీ పాసిబుల్ అయిండొచ్చు. వన్ డే హార్సిల్ హిల్స్లో ప్రశాంతంగా ఉండొచ్చు. అరౌండ్ ఇక్కడ రూమ్స్ చెక్-ఇన్ టైమింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి అంటే మధ్యాహ్నం 12 గంటలకు వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 10-10:30కి మీరు చెక్అవుట్ చేయాల్సి ఉంటుంది. ఫ్యామిలీతో ప్రశాంతంగా చల్లగా క్లైమేట్లో ఉండాలి అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ స్పాట్. ప్రశాంతంగా ఉంది. ఓకే, ఇది సో వచ్చిన వాళ్ళు ఇది ఒక్కటి ఆలోచించండి. ఈ చెత్త గురించి, చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా అట్లీస్ట్ ఇంక నుంచి అయినా కొంచెం అవేర్నెస్ అనేది మీరు తీసుకురండి అండ్ క్రియేట్ చేయండి. మంచిదే కదా. మన ఇండియన్సే అబ్రాడ్కి వెళ్తే అంటే బయట ఫారిన్ కంట్రీస్లో నేను కళ్ళతోటి చూసా, మన ఇండియన్సే, మన వాళ్ళే బయట కంట్రీస్లో వాళ్ళు ఏదైనా సరే ఇన్ కేస్ కాఫీ తాగినా ఆ కాఫీ కప్ని దగ్గరుండి తీసుకుపోయి డస్ట్బిన్లో పడేస్తారు. నా కళ్ళతో నేను చూసా. మళ్ళీ మన వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకోండి జస్ట్ లైక్ పడేస్తారు అట్లా రోడ్డు పైన. మరి ఎందుకు అది అర్థం కాదు. ఓకే, బయట కంట్రీలో ఒకలాగా, మన వాళ్ళు మన కంట్రీలో ఒకలాగా ఎందుకుంటారో తెలియాలి. ఇందాకటి నుంచి మన కార్ని వామప్లో పెట్టాము, ఎందుకంటే మనం ఈ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు కార్ బాగా కూల్ అయిపోయింది. అది లోపల మా డివైజెస్ అన్నీ ఛార్జింగ్లో ఉన్నాయి. అది గైస్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ వెహికల్ హెల్తీగా ఉండాలి, వెహికల్ ఇంజిన్ హెల్తీగా ఉండాలి అంటే వెహికల్ అనేది మీరు స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే ఇమ్మీడియట్గా రన్ చేయొద్దు వెహికల్ని. లీవ్ ఇట్ ఫర్ 30 to 40 seconds. దాంట్లో ఉన్న ఫ్లూయిడ్స్ కానీ లూబ్రికేషన్స్ కానీ ప్రాపర్గా ఇంజన్కి సర్క్యులేషన్ అయిన తర్వాత రన్ చేస్తే వెహికల్ కండిషన్ అనేది బాగుంటుంది, లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. అట్లా లేకుండా స్టార్ట్ చేసిన వెంటనే తరిమారనుకోండి లైఫ్ అనేది తొందరగా పోద్ది అండ్ ఇంజిన్ కూడా మెత్తబడిపోద్ది. అక్కడ చూడండి ఈవినింగ్ వైబ్ అయితే స్టార్ట్ అయింది, క్లౌడ్ అయితే ఫామ్ అయిపోయింది కొండపైన. కాసేపట్లో మనల్ని తాకబోతుంది క్లౌడ్. ఇప్పుడే ఇలాంటి క్లైమేట్ అయితే చూసాం, ఇప్పుడే వేడిగా బజ్జీ అయితే వచ్చేసింది, పీక అవతల పడేస్తాం దీన్ని. మరి అంటున్నాడు వెనకాల చూడండి ఫాగ్. అబ్బా అబ్బా చాలా బాగుంది. హార్సిల్ హిల్స్లో అసలైన క్లైమేట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇందాక మనకు ఆ కొండ కనిపించింది కదా, ఇప్పుడు మొత్తం కొండ కవర్ అయిపోయింది చూడండి. మొత్తం అసలు ఏం లేదు, ఫుల్ ఫాగీగా మారిపోయింది. ఇంకా సర్ప్రైజెస్ ఉన్నాయి నైట్ అయ్యే కొద్దీ. వెయిట్, లాస్ట్ బస్ అనుకున్నాం కదా, లాస్ట్ బస్ వచ్చేసి అదే. ఎవరైనా సరే హార్సిల్ హిల్స్లో బుక్ చేసుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వాల్సింది ఏపీటీడీసీ హరిత హిల్ రిసార్ట్స్ వాళ్ళని. దీని రిసెప్షన్ వచ్చేసి ఎంట్రన్స్లోనే ఉంటుంది. మన కాటేజ్ వచ్చేసి వైల్డ్ విండ్స్లో 107 రూమ్ నెంబరు. రూమ్ అయితే మామూలుగా లేదు,
సో ఇది మన రూమ్ అయితే. ఇది ఎలా ఉంది రూమ్? అదిరిపోయింది కదా. అండ్ దేర్ యు గో వాష్రూమ్. సేపు ఫ్రెష్ అయిన తర్వాత బయటికి వెళ్ళి ఆల్ ఓవర్ ద వెదర్ ఎలా ఉంది, హార్స్లీ హిల్స్ నైట్ టైం వ్యూ ఎలా ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ చూద్దాం. స్టే ట్యూన్. రూమ్ అయితే 2% ఆక్యుపైడ్. యాక్చువల్గా ఎవరైనా ఎక్స్ట్రా పర్సన్ ఉంటే కనుక ఎక్స్ట్రా బెడ్ వేస్తారు, అది పేయబుల్. ఓకే, సో ఒకసారి రిసెప్షన్లో మాట్లాడి ఇన్ కేస్ ఆఫ్ ఎవరైనా ఎక్స్ట్రా పర్సన్ ఉంటే కనుక బెడ్కి ఎక్స్ట్రా పే చేసి హ్యాపీగా స్టే చేయొచ్చు. రూమ్లో మనకైతే ఫ్రెష్ అప్ కిట్ ఇస్తారు, అలాగే టవల్స్ కూడా ఇస్తారు. ఇది రూమ్ అయితే చాలా చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ రూమ్లో అన్నిటికంటే నాకు బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే ఇది. సో బయట వచ్చేదే ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అవ్వడానికి, సో ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకోవడానికి, రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ కూర్చొని పిచ్చాపాటిగా మాట్లాడుకోవచ్చు. దీంతోపాటు మనకు ఒక హాట్ వాటర్ కెటిల్ కూడా ఉంది. అండ్ ఇక్కడ వర్కింగ్ సెషన్కి వర్కింగ్ టేబుల్ కూడా ఉంది. మార్నింగ్ అయ్యేసరికి ఈ విండో నుంచి వ్యూ అయితే అదిరిపోద్ది, అది కూడా చూద్దాం. మై గాడ్, హార్స్లీ హిల్స్లో ఇప్పుడు సిచ్యువేషన్ ఇది. ఓకే, కార్ హెడ్లైట్లో ఫాగ్ ఎలా పట్టిందని చూడడానికి వెళ్తున్నాం. కార్ తీసుకుని అలా వెళ్తున్నాం బయటికి. లైటింగ్ చాలా బాగుంది. స్పైడర్ వచ్చింది బయట బయట బయట. ఇదిగోండి, ఇది అట్మాస్ఫియర్. ఏమవ్వదురా, ఖాళీగానే ఉన్నా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హార్స్లీ హిల్స్. టైం వచ్చేసి 7:39 అయితే అవుతుంది ఇప్పుడు ప్రజెంట్. సో హాఫ్ అన్ అవర్ బ్యాక్ లేచాము. చలి మామూలు చలి కాదు అసలు. నైట్ అయితే 13-14 కూడా వెళ్ళినట్టుంది. సో పీవచ్చమైన చలి కూల్గా ఉంది. అందుకే కదా దీన్ని ఆంధ్ర ఊటీ అని పిలుస్తారు. సో ఇది ఇప్పుడు ఇక్కడి నుంచి పక్కనే సన్ రైజ్ వ్యూ పాయింట్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది, అది ఒకసారి చూడడానికి వెళ్దాం. సో రాత్రి ఉన్న ప్రాపర్టీ చీకట్లు మీకు సరిగ్గా చూపించలేదు కదా. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది. కార్ పార్కింగ్ అని అంతా కూడా హైలైట్ ఉంది. సో ఒకసారి మొత్తం ఈ ప్రెమిసెస్ అంతా చూపిస్తాను చూడండి. ఇది మనం ఉన్నది వైల్డ్ విండ్స్లో ఆ రూమ్ అనమాట, 107. ఇది దీని ప్రైజెస్ అంతా కూడా నేను మీకు చెప్తాను, డోంట్ వరీ. బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి కార్ పార్కింగ్. మన బ్రదర్స్ అయితే వెళ్తున్నారు. రైస్ వ్యూ పాయింట్ అవి చూడడానికి వెళ్తున్నాం. జేఎస్కే గుడ్ మార్నింగ్. సందీప్ జీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ విజువల్స్ మొత్తం కాసేపటి కిందట మొత్తం అంతా ఫాగ్ ఉండేది, క్లౌడ్స్. సో ఇప్పుడు కొంచెం క్లియర్ అయింది, మళ్ళీ కాసేపట్లో క్లౌడ్స్ వచ్చేస్తాయి. సో వెదర్ అనేది అన్ప్రెడిక్టబుల్ అనమాట. ఎప్పుడు ఎలా ఉంటుందో నిమిషానికి చేంజ్ అయిపోతుంది. మన కార్ని అయితే రాత్రి ఇక్కడ పార్క్ చేసాం. సో ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా. పైన గెస్ట్ హౌసెస్ ఉన్నాయి, అక్కడ గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. కార్ని అయితే వార్మప్ చేస్తున్నాము. ఒకసారి ఫ్లూయిడ్స్ చెక్ చేద్దామా, ఇంజిన్ ఆయిల్ అయ్యి వద్దా. రాత్రి క్లైమేట్ చూపించాను కదా, రాత్రి మేము అలా సరదాగా బయట వెళ్ళి ఒకసారి చూసి అసలు కనిపించలేదు ఆపోజిట్లో ఉన్న మనిషి కూడా. అంత డీప్ డెన్స్ ఫాగ్ ఉంది. సో 30 feet అవతల ఉన్న పర్సన్ కూడా కనిపించట్లేదు. 30 feet ఏంటి అసలు, 10 to 15 feet అవతల ఉన్న పర్సన్ కూడా కనిపించట్లేదు. విజువల్ చాలా జాగ్రత్తగా వెళ్ళొచ్చాం. ఓకే, సో అది డిన్నర్ అంతా చేసి నైట్ పడుకునేసరికి 11:30 అయింది. నవ్వులు. 3 యూట్యూబర్లు ఉంటే అసలు ఇంకా ఎలా ఉంటుంది అది జబర్దస్త్ షోని, కామెడీ షోని మించిపోద్ది. సో నవ్వుకుంటూనే ఉన్నాము నైట్ అంతా. సో మాకు ట్రావెలింగ్లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్, రకరకాల ఇవి రీల్స్, ఈ రీల్ ఆ రీల్, వాటి గురించి డిస్కషన్స్ అన్నీ అసలు ఇంకా ఒక్కటి కాదు, మొత్తం ప్రపంచం అంతా ఒక 2.5 hours షో వేసుకొని నవ్వుకునేసాం బాగా. అది సో మెమరబుల్ నైట్ అనమాట. అది అలాగే ఉంటుంది. సో ఫ్రెండ్స్తో వస్తే మంచిగా హ్యాంగ్ అవుట్ అవుతే అదే ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ అంటే. ఏంటంటే వాళ్ళతో ఉన్న కాసేపు రిలాక్స్డ్గా అన్నీ మర్చిపోయి రిలీఫ్గా ఉంటాం. సో కాసేపు మొహం మీదకి నవ్వు వస్తుంది, ప్రశాంతంగా ఉంటాం. అదే అందుకే ట్రావెలింగ్ అనేది. సో ట్రావెలింగ్ అనేది చేయండి మీరు కూడా. మీ ఫ్రెండ్స్తో మంచిగా బ్యూటిఫుల్ నైట్స్ టైం స్పెండ్ చేసిన మూమెంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా బయట వెళ్తున్నాం.
ఇప్పుడైతే కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ విజువల్స్ అనేది చూపించాలి. సో మార్నింగ్ ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అని, గాలిబండ వ్యూ పాయింట్, అలాగే కొన్ని వ్యూ పాయింట్స్ అయితే చూడడానికి వెళ్తున్నాం. ఏంటి సిచ్యువేషన్, మార్నింగ్ హార్స్లీ హిల్స్ ఎలా ఉంది ఏంటని. మార్నింగ్ టీ తాగడానికి అయితే వచ్చాం. అక్కడ సన్ రైజ్ చూసారా, రేస్ ఎలా పడుతున్నాయో కింద. కొద్దిసేపు ఆగితే మంచిగా లైట్ వస్తుంది, కుదిరితే డ్రోన్ కూడా ఫ్లై చేద్దాం. ఆహా చాలా బాగుంది. టీ కొంచెం తాగుతుండగానే మొత్తం చల్లబడిపోతుంది ఈ క్లైమేట్కి. ఎందుకంటే రాత్రి కాసేపట్లోనే నైట్ చూసాం కదా, ఆ కొండ మొత్తం కాసేపట్లోనే డిసప్పియర్ అయిపోయింది మొత్తం ఫాగ్ తోటి. ఇప్పుడు మళ్ళీ క్లియర్, మరీ కాసేపట్లో మళ్ళీ అయిపోద్ది, మళ్ళీ కవర్ అయిపోద్ది మొత్తం క్లౌడ్స్ తోటి. టీ కాఫీలు ఏదైనా తాగిన తర్వాత డస్ట్బిన్ ఉంటే ఖచ్చితంగా డస్ట్బిన్లో వేసేసేయండి. మార్నింగ్ ఫస్ట్ మనమే ఇక్కడికి వచ్చాం, ఎవ్వరు లేరు. ఓకే, వీఆర్ ద ఫస్ట్ పర్సన్. నైట్ మేము మళ్ళీ ఇక్కడికి వచ్చాం, ఎందుకంటే ఆ క్లౌడ్ అంతా కూడా చాలా బాగా వచ్చేసింది. వెదర్ ఎలా ఉందో చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చి ఇదంతా మళ్ళీ చూసి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి, అసలు ఇదంతా ఏం కనిపించలేదు మాకు నైట్. ఓకే, ఇదంతా వచ్చి చూసి కాసేపు ఈ ఫాగ్లో డిజిల్ అయ్యి మళ్ళీ వెళ్ళాం. హార్స్లీ హిల్స్ ఇది మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది. అక్కడ సన్ రైజ్ అవుతుంది చూడండి, వెళ్దాం. నా టిప్ ఏంటంటే వచ్చేటప్పుడు స్వెటర్లు, మీ జాకెట్లు అట్లాంటివి తెచ్చుకోండి, కొంచెం చలి ఎక్కువ ఉంటుంది. రూమ్ తీసుకుంటే బ్లాంకెట్స్ అవి వాళ్ళు ఇస్తారు, కానీ సేఫ్టీగా ఒకటి పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. రెండోది ఏంటంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ పైన దొరకదు, అది కూడా చూసుకోండి. వెహికల్లో సఫిషియంట్ ఫ్యూల్ వచ్చిపోయేంత వరకు, అట్లీస్ట్ కిందకి వెళ్ళేంత వరకు సేఫ్ సైడ్ ఫ్యూల్ అయితే క్యారీ చేయండి. అది నీట్గా స్కూల్కి వెళ్ళే పిల్లల్లాగా రెడీ అయ్యి బ్యాగులు వేసుకొని బయలుదేరుతున్నాం. సో ఇక్కడ నుంచి ఇంకొక కొత్త డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాం. ఆ డెస్టినేషన్ ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్లో మీకు తెలుస్తుంది. ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో బ్రేక్ఫాస్ట్ ఎలా అంటే, రూమ్ తీసుకుంటే ఏపీటీడీసీలో రూమ్కి ఇద్దరికి చొప్పున కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది. సో మేము ముగ్గురం ఉన్నాం కదా, రాత్రి ఎక్స్ట్రా బెడ్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. సో ఎక్స్ట్రా బెడ్ కూడా ఛార్జబుల్, 300 350 అంతా ఛార్జ్ చేసినట్టున్నారు దానికి. సో అనే వాళ్ళు పే చేశారు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. సో రూమ్ బుక్ చేసుకున్నప్పుడే మనకు కూపన్స్ అయితే ఇస్తారు, లేదా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత రెస్టారెంట్కి వెళ్తే అక్కడ మన రూమ్ నెంబర్ చెప్తే వాళ్ళు అక్కడ నోట్ చేసుకుంటారు. అది అక్కడ ఉంది. మనం ఇది వైల్డ్ బీన్స్, చాలా బాగుంది వ్యూ అంతా, అసలు సూపర్ ఉంది. రూమ్ చూసారు కదా. ఇది లగేజ్ అయితే కార్ లోపల పెట్టేసి స్టార్ట్ అవుతున్నాం. చలో వచ్చేసాము హరిత రిసార్ట్ రెస్టారెంట్కి. అక్కడైతే మన కార్ అయితే పార్క్ చేసి, అయితే రెస్టారెంట్, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అయితే ఉంటుంది మనకి. సో ఒక పర్సన్కి పేయబుల్ అనమాట, 150 రూపీస్ ఎక్స్ట్రా, ఎందుకంటే కాంప్లిమెంటరీ ఇద్దరికి ఇస్తారు కదా. ఇడ్లీ, ఇది వచ్చేసి సెట్ దోశ అండ్ ఉప్మా, చట్నీ, సాంబార్. ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే. లైట్గా ఇప్పుడిప్పుడు ఎండ కాస్తుంది. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. ఇన్ కేస్ ఎవరైనా సరే మీతో ఎక్స్ట్రా పర్సన్ కనుకుంటే బ్రేక్ఫాస్ట్ కోసం పర్ హెడ్ 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో అది పేయబుల్, ఇద్దరికి కాంప్లిమెంట్ ఉంటుంది అది. దాని తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకొక హాట్స్పాట్ డెస్టినేషన్కి అయితే బయలుదేరుతున్నాము. అది ఏంటి ఏమనేది నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు, చాలా మోస్ట్ బ్యూటిఫుల్ వీడియో, మిస్ అవ్వద్దు. ఓకే, సో ఇది రూమ్ బుకింగ్ లింక్స్ కానీ ఆ వెబ్సైట్స్ కానీ అన్ని కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో చూసుకోండి. అండ్ పైన మోస్ట్ ఇంపార్టెంట్, మీకు ఫ్యూయల్ దొరకదు. అంటే ఇక్కడ పెద్దగా తిరిగేది ఏం కూడా ఉండదు, మొత్తం అంతా జరిగి 2 కిలోమీటర్స్ రేడియస్. బట్ మీరు కిందకి వెళ్ళాలన్నా, మళ్ళీ మీరు మీ డెస్టినేషన్స్కి రీచ్ అవ్వాలన్నా పైన ఫ్యూయల్ ఉంటుంది లేని ఎక్స్పెక్టేషన్స్ మాత్రం రావద్దు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఎంజాయ్ హార్స్లీ హిల్స్. ఫ్యామిలీతోటి చిన్న వెకేషన్గా 1 నైట్ స్టేకి అయితే పెట్టుకోవచ్చు. మీకు ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. అది ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.